హాయ్ హలో నమస్తే అండి. నేను మీ ఎస్ఎల్ డిజైన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ హలో నమస్తే అండి. నేను మీ ఎస్ఎల్ డిజైన్. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఇది వచ్చి 31 సైజ్ బ్లౌజ్ అండి. నేను ఆల్రెడీ ఇది కటింగ్ చిన్న చిన్న క్లిప్పుల్లో నేను షార్ట్స్లో పెట్టాను. ఇది వచ్చి హై నెక్ అనమాట. 31 సైజ్ బ్లౌజ్. ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ ఇచ్చాను అనమాట. ఇది వచ్చి ఆ కస్టమర్ మనకి మొత్తం ఓవరాల్ కట్ వర్క్ కావాలన్నారు. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం అనమాట. హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ అనమాట, అంటే లెందీ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అనమాట అవి. సో ఆ ఎల్బో హ్యాండ్స్, బ్యాక్, నెక్ అండ్ బ్యాక్ వచ్చి డ్రాప్ ఇచ్చాను అనమాట. సో అది ఎలా తీసుకున్నాను, ఏ విధంగా తీసుకున్నాను అనేది కూడా నేను మీకు క్లిప్స్ వైజ్గా పెట్టాను అనమాట షార్ట్స్లో. అది కూడా చూడవచ్చు. మీకు ఎవరికైనా కూడా మీకు ఈ సైజ్ కావాలి, 31 సైజ్ బ్లౌజ్, హైనెక్ బ్లౌజ్ అంటే నాకు మెజర్మెంట్స్ పెట్టండి. ఎలా పెట్టాలంటే షోల్డరు, ఫుల్ షోల్డరు, ఆర్మ్, వెస్ట్ అండ్ అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, హ్యాండ్ లెంత్ ఇలాంటివి పెట్టేస్తే నేను మీకు కటింగ్ అనేది చూపించేస్తాను అనమాట. టోటల్గా ఓవరాల్గా చూసారా ఎంత నీట్గా వచ్చిందో కటింగ్ అండ్ స్టిచ్చింగ్. మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్కి మెయిన్ క్లాత్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలండి కరెక్ట్ వచ్చిందని. అంటే ముందు కూడా చెక్ చేస్తాము. హ్యాండ్స్ కుట్టాక మెయిన్ క్లాత్ కొంచెము కుట్టు వేసిన తర్వాత కొంచెం పీక్ వచ్చినట్టు అవుతుంది అనమాట. అందుకని ఒక్కసారి క్రాస్ చెక్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ సెంటర్లో పెట్టేసుకొని ఫ్రంట్కి బ్యాక్ది కుట్టుకోవాలండి. ఇది వచ్చి ఫుల్ వీడియో కూడా నేను పెట్టాను, అంటే ఫుల్ వీడియో పెట్టలేదు, కొంచెం క్లిప్పులు వైజ్గా పెట్టాను అనమాట. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 31 సైజ్కి నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా కట్ చేసి ఇస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. అండ్ ఇది వచ్చి సిల్వర్ కలర్ ఇచ్చారండి కస్టమరు. 31 సైజ్ అనేసరికి సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. సో నాకైతే కుట్టడం కానీ స్టిచ్ చేయడం కానీ పెద్ద కష్టమే అనిపించలేదు. మీకు ఎవరికైనా టిప్స్ కావాలంటే కూడా నన్ను అడగొచ్చు, నేను చెప్తానండి ఏ విధంగా టిప్స్ తీసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అనేది. ఓకే, అదేవిధంగా మీకు ఏ విధమైన డౌట్స్ వచ్చినా కటింగ్స్ కావాలన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, ఏం పర్వాలేదు పెడతానమాట. ఓకే, నిన్న ఒక కస్టమర్ వచ్చి ఫుల్ బ్లౌజ్ షోల్డర్ బ్లౌజ్ కుట్టమని చెప్పారు, కాకపోతే క్లాత్ తక్కువ ఇచ్చారు. నేను అదే చెప్పాను ఆవిడది వచ్చి 40 సైజ్ అనమాట. ఇప్పుడు హైనెక్ బ్లౌజ్ కుట్టాలి ఫుల్ షోల్డర్ అని అనేసరికి ఫ్రంట్ బ్యాక్ మనము స్ట్రైట్లో తీస్తాం కాబట్టి, క్రాస్లో తీయం కాబట్టి క్లాత్ సరిపోదండి. అండ్ అందులో లెందీ హ్యాండ్స్ కూడా అడిగారు. అప్పుడు మనం ఏం చేయాలంటే కస్టమర్కి చెప్పాలి, ఇంకొక 1/2 ఇంచ్ కావాలండి, సరిపోదని చెప్పుకోవాలండి కస్టమర్కి మనము. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక కస్టమర్ దగ్గర నుంచి క్లాత్ తీసుకున్నప్పుడు మనం వాళ్ళని చూసి ఆ తర్వాత వాళ్ళ సైజ్ ఏంటో తెలుసుకొని మనకు ఎంత క్లాత్ ఇచ్చారో అది కూడా కనుక్కొని అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళతో మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదంటే తర్వాత చివరిలో ఏం చేస్తారంటే కుట్టిన తర్వాత నేను ఇంత క్లాత్ వేసాను దానికి ఎక్స్ట్రా పేమెంట్ చేయాలంటే కూడా చాలా విసిగిస్తారండి. కొంతమంది కస్టమర్స్ ఇచ్చేస్తారు కానీ కొంతమంది కస్టమర్స్ ఇవ్వరండి. ఇలాంటివి చాలా పడి ఉన్నాం మనము. టైలర్స్కే తెలిసి ఈ బాధలేంటో. సో అదేవిధంగా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనం ఒక కస్టమర్ దగ్గర క్లాత్ తీసుకున్నామంటే 1-2 సార్లు వాళ్ళని కస్టమర్ని అడిగి ఆవిడ సైజ్ చూసుకొని ఆ తర్వాత క్లాత్ కూడా అక్కడే వాళ్ళు ఉండగానే చెక్ చేసేసుకోవాలి క్లాత్ని కూడా అదేవిధంగా. సో ఓవరాల్గా ఈ కటింగ్, ఈ స్టిచ్చింగ్ ఎలా వచ్చిందో చెప్పండి, ఈ కట్ వర్క్ ఎలా వచ్చిందో చెప్పండి. నేను ఇది కొన్ని 2-3 పోస్ట్లో కూడా పెట్టాను, చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అదేవిధంగా మీ ఎంకరేజ్మెంట్ నా ఎంకరేజ్మెంట్ చూపించాలండి మా లాంటి వాళ్ళకి. మాకు నెక్స్ట్ వీడియోస్ పెట్టాలన్నా చేయాలన్నా కొంచెం చూపించాలనిపిస్తుంది కదండి. ఇలాగ ఫ్రంట్ బ్యాక్ పెట్టుకొని హ్యాండ్స్ దగ్గర కొంచెం కట్ చేసుకొని కుట్టుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ అనేది మనకి. సో నేనేం చేస్తానంటే పిన్ పెట్టేస్తాను అనమాట. కొంచెం పిన్ పెడితే ఏమవుతుందంటే క్లాత్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా తెలిసిపోతుంది మనం కుట్టేటప్పటికి. దట్టు ఇంకా చంకలో ప్లస్ మార్క్ రావాలి, ఈవెన్గా ఉండాలంటే ఇలా చిన్న పిన్ పెట్టుకొని చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతే బాగానే ఉంటుందండి. ఏమీ కాదు, ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం మనకి నీట్గా ఫినిషింగ్ బాగా రావాలి బొటిక్ స్టైల్ అంటే అలాంటి చిన్న టిప్స్ ఫాలో అవ్వాలండి, బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూసుకునడానికైనా బాగానే ఉంటుంది అనమాట. చంకలో నీట్గా ఎత్తులు తగ్గులు రాదు.
ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ గట్టి కుట్టు అనేది మళ్ళీ ఒకసారి వేసేసుకోవాలండి. మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇది మనకి లైట్ కలర్ క్లాత్ అయిపోయేసరికి నేను ఎక్కడ మార్క్ వేసినానో మీకు కనబడటం లేదు. అందుకని నేను మళ్ళీ ఒకసారి దానిపైన మార్క్ వేసి చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చిందనేది. సో వన్ సైడ్ కనబడట్లేదు మనకి అనుకుంటే కనుక ఒకసారి, ఎందుకంటే మనము వీల్ మార్కర్తో మార్క్ చేసినా కూడా వైట్ క్లాత్ మీద సరిగ్గా కనిపించదు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనము ఒక సైడ్ చాక్ పీస్ తీసేసి ఆ తర్వాత ఇంకో సైడ్ ఫోల్డ్ చేసేసి తిరగదిప్పేసి కొంచెం బట్టని ఇలా గట్టిగా కొడితే దాన్ని చాక్ పీస్ మార్క్ అనేది మనకి ఇంకో సైడ్ పడిపోతుంది అనమాట. అదొక చిన్న టిప్ అనమాట అది కూడా. సో ఇప్పుడు నడుము ఒకసారి చూసేసుకోవాలి ఎంత ఉందనేది. నడుము చూసేసుకొని మార్క్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా. కరెక్ట్ వచ్చింది చూసారా, మార్క్ ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. సో మీలో ఎవరికైనా కటింగ్ కావాలన్నా స్టిచ్చింగ్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పైన ఏ సైజ్ వాళ్ళైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% చూపిస్తాను మీకు ఎవరికైనా సరే. ఈ విధంగా సెట్ చేసేసుకొని చక్కగా కొట్టేసుకోవాలి. బట్టని లాగకూడదండి, అసలు లాగకుండా స్టిచ్ చేయాలి నీట్గా. అందుకని కటింగ్ చేసి తర్వాత కుట్టేటప్పటికి అన్నీ ఒకసారి చూసుకోవాలి, సరి చూసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదని సరి చూసుకోవాలి. ఎంత నీట్గా వచ్చిందో చూసారా. నీట్గా మనం ముందుగానే చూసేసుకొని కుట్టుకుంటూ వెళ్తే చాలా ఈజీగా ఉంటుందండి వర్క్ ఎప్పుడైనా. చంకలో కూడా నీట్గా వచ్చింది చూసారా. క్రాస్ చెక్ చేసుకోండి ఫిట్టింగ్ కరెక్ట్గా పెట్టామా లేదని. 100% కింద ఫిట్టింగ్ కరెక్టే పెడతాము, కానీ అయినా కూడా చెక్ చేసుకోవాలండి. కస్టమర్ నుంచి ఎటువంటి రీమార్క్ ఉండొద్దంటే 1కి 2 సార్లు అయితే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు చెక్ చేసుకుంటూనే కుట్టుకోవాలి. ఇది ఆది బ్లౌజ్ లేకుండానే నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను, ఐ మీన్ బాడీ మెజర్మెంట్స్ అనమాట. సో బ్లౌజ్ లేకుండా కూడా బ్లౌజ్ స్టిచ్ చేసేయచ్చు. ఈ విధంగా కూడా నాకు మెజర్మెంట్స్ పంపిస్తే నేను మీకు అలాంటి బ్లౌజ్ వచ్చి కటింగ్ చూపిస్తాను, అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. మీలో ఎవరికైనా కావాలంటే ఏ సైజ్ అయినా పంపించండి, కాకపోతే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా పంపించాలండి. మెజర్మెంట్స్ కరెక్ట్గా పంపిస్తే కనుక నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు వీడియోస్ పెడతాను అనమాట. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అందుకనే అండర్ ఆర్మ్స్ దగ్గర ఖచ్చితంగా ఆర్మ్ రౌండ్ దగ్గర అండర్ ఆర్మ్స్ కింద ఆ ప్లేస్లో ఖచ్చితంగా ఒక పిన్ అనేది పెట్టుకుంటే మనకు ప్లస్ మార్క్ ఈజీగా వస్తుంది. అందుకని బట్టన్ లాగే అవసరం ఉండదు, ఏది ఉండదు, ఎగ్జాక్ట్లీ అనమాట వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైనా చూడండి పిన్ అనేది పెట్టేసుకోవాలి. అదొక చిన్న టిప్పు. ఎంత పెద్ద ఎక్స్పర్ట్స్ అయినా ఒక పిన్ పెట్టుకుంటే మనకి అక్కడ కుట్టడానికి ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా వస్తుంది. అక్కడ పెట్టుకుంటారు కూడా పిన్ అనమాట. పిన్ పెట్టి చంకలో కుట్టారు. చంక దగ్గర కూడా నీట్గా ప్లస్ మార్క్ అనేది వచ్చేస్తుంది. చూసారు ఎంత నీట్గా వస్తుందో స్టిచ్చింగ్. అసలు ఎక్కడ మనకి ఎత్తులు తగ్గులు రావట్లేదు, నీట్గా స్టిచ్చింగ్ అనేది పడిపోతుంది. ఈ విధంగా అన్నీ కుట్లేసేసుకోవాలి శుభ్రంగా. చివరిలో ఫినిషింగ్ కూడా చేయాలండి. జస్ట్ ఇదిగోండి మనకి ఏమవుతుందంటే షోల్డర్ దగ్గర కట్ వర్క్ బ్లౌజ్ కదా, షోల్డర్ దగ్గర కొంచెం అటు ఇటు వచ్చినప్పుడు ఎట్లాగో మనం వన్ సైడ్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి అక్కడ చిన్న కుట్టు అనేది వేసేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది అప్పుడు. షోల్డరు 2 షోల్డర్స్ దగ్గర వేసేసుకోవాలి.
చూసారా బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చింది. మీకు ఎవరికైనా దీని కటింగ్ కావాలన్నా అండ్ ఇంకేమైనా మెజర్మెంట్స్తో కటింగ్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. 100% నేను వీడియోస్ అనేది పెడతానండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.